నొక్కుతున్నావురా నీ అయ్యా? ఏంట్రా చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగు వచ్చింది, కామకళ? ఇవన్నీ కాదు, నన్ను పంపించేయండి సార్, నాకు వేరే ప్రోగ్రామ్ వచ్చింది. నా అమ్మ పిలిచింది, నా అయ్య పిలిచాడు, ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ వస్తది అని చేతులూపి సాగనంపటానికి ఎవరనుకున్నావరా? కాట్రాజ్ కర్ర 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 నమ్మిలేస్తా. ఇక్కడే ఉండాలి, అదే బగారా రైస్ గుడ్డు తినాలి. ఎవర్రా మీరు? ఈ బోర్డు ఏంటి, ఈ టేబుల్ ఏంటి? నువ్వు ఏంట్రా, ఎవర్రా మీరు? ఆడంటే నన్ను కొడతావేంటి? ఎవరా నువ్వు? ఏంట్రా యాంకర్ ని బే? లాటరీ టికెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు ఈడు యాంకరా. ఇక నుంచి నువ్వు కూడా యాంకరే. అన్నా నేను జాకెట్ వేసుకొచ్చినా? ఎందుకు 2 పీసుల బికినీ వేసుకున్నారా? మీ రౌడీజానికి సెట్ అయ్యే ఒక మాస్ మహారాణిని పిలుస్తా. ఢీ కొనడానికి రెడీయా? ఎస్. దమ్ముంటే రమ్మను. వస్తోంది, చూసుకో. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. పాటలకు చూస్తే ఈ అమ్మాయి బానే ఉంది. పువ్వు తీసుకురా, ప్రపోజ్ చేద్దాం. ఏంటి, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావా? హలో, ఇక్కడ మాస్ మాస్ మహారాణికి ఒక మాస్ మహారాజా వస్తాడు. దుబాయ్ నుంచి గుర్రం ఎక్కేసుకొని నన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. దీని దెబ్బకి నా క్యారెక్టర్ నేను మర్చిపోయా. సూర్యుడు అక్క, నీ కాబోయేవాడు ఎలా ఉండాలక్క? సీమ సింహాలా ఉండాలి నా కాబోయేవాడు. వావ్, మరి వీడున్నాడుగా. సీమ్ పందిలా ఉన్నాడు, వీడు ఉన్నాడుగా అంటున్నావా నువ్వు? ఈ రోజు మన ఢీ లో కూడా మాస్ థీమ్ చేయబోతున్నాం. అవునా? ఎస్, చేయండి. అన్ని పాటలకి మాస్ పాటలకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు మాస్ పాట వచ్చిందంటే ప్రతి ఒక్కడు కాలు కదపాల్సిందే. ఈ రోజు అలాంటి మాస్ పాటలతో, మాస్ పర్ఫార్మెన్సెస్ తో మన కంటెస్టెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. నాతో చెప్తే చెప్పావు, ఇంకెవరితో చెప్పకు. దేనికి? ఎవడో నమ్మడం. ఈ వారం నుంచి ఒక చిన్న ట్విస్ట్ ఇన్ ద టేల్. ఏంటనుకుంటున్నావు? ఈ కొత్త దాదా ఎవరైతే ఉందో తను సూపర్ 6 కే దాదాలా ఉండబోతోంది. ఇకపై సూపర్ 6 లో ఉన్నటువంటి అందరు కంటెస్టెంట్స్ కి టీమ్ లీడర్ నన్ అదర్ దెన్ దీపికా దాదా. నా పరిస్థితి ఏంటి? బాటమ్ 6 కి యు ఆర్ ద టీమ్ లీడర్. ఓ మై గాడ్! మామూలుగా ప్రోగ్రాంలో అయితే ఆర్గనైజర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మేము లాస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తామండి. అలాగే మీరు కూడా వస్తారేమో అని. బట్ నేను రావాలంటే నాతో పాటు వీళ్ళందరూ కూడా రావాలి. ఒక్కసారి అందరు కలిసి మా చిన్న ప్రెసిడెంట్ గారు ఆది గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. ప్లీజ్ వెల్కమ్ ఆది గారు. ముందుగా మా గంగారం తిరణాలకు విచ్చేసిన ఎమ్మెల్యే రెజీనా కసన్రా గారికి, అలాగే మా మంత్రి విజయ్ బిన్ని గారికి ఒకసారి అందరూ. మా ఎమ్మెల్యే రెజీనా కసన్రా గారు ఈ ఈవెంట్ ఘనంగా జరగాలని 15 రూపాయల 40 పైసలు దానం చేశారు. మరి ఒక మంత్రిగా విజయ్ బిన్ని గారు నేనేం తక్కువ అని 1.40 పైసలు యాడ్ చేసి 16 రూపాయల 80 పైసలు. మరి ఈ రోజు మన గంగారం తిరణాలకి అగ్లీ స్టోరీ అని సినిమా తీసిన హీరో నందు గారు వచ్చారు. ఒకసారి మన నందు గారిని కూడా ఎంతో కొంత చదివించమంటే నేను మా పిల్లలను చదివించుకోవాలి, మీకేం చదివించలేనన్నాడు. ఈ రోజు మొట్టమొదటిగా మన గంగారం తిరణాల్లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన పండుగాడు అభిగాడు నీతో సాయంత్రం అనే సాంగ్తో రాబోతున్నారు. రెడీ రెడీ రెడీ. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం, ఆవయ్యో బంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో, ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. ఇప్పుడు మన పండుగాడు అభిగాడు డాన్స్ నచ్చి మన ఊరి ప్రెసిడెంట్ గారు వాళ్ళిద్దరికి చెరొక 1000 రూపాయలు జరిమానా వేశారు. భూమిక సుస్మిత ముగ్గురు వచ్చి కుర్రాడు బాబు. కుర్రాడు బాబోయ్
పైకి పంపించండి. మరి మన అమ్మాయిలు అంతగా కుర్రాడు బాబోయ్ అంటే ఆ కుర్రాడు రావాలి కదా. అడుగు, ఆ కుర్రాడు అక్కడే ఉన్నాడు, రాబోతున్నాడు. గట్టిగా క్లాప్. మన మంత్రి విజయ్ బెన్నీ గారు అమ్మాయిలతో డాన్స్ చేయడం వల్ల చిన్న కేసు అయింది, పోలీస్ కేసు అయింది. ఈ ఈవెంట్ ఇంతటితో ఆపేస్తున్నాం, ఏం అనుకోకండి. బాయ్. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి, ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్నా నువ్వు ఓరేకు. అన్న ఇడు నువ్వు మరి సార్ వీడు. అన్న ఏంటి ఇది, ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర దాకా వస్తుంది నాకు. బావ నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమారు నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా, మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? ఏంటి, ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను, తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలి, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఆవు ఓ అమ్మ, ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదెలా. వెయ్యవయ్యా, వెయ్యి. లెట్స్ బిగిన్. D10.
D10 ఎంటర్టైన్మెంట్ టన్నులు కొద్దీ ఉంటుంది. ఏమన్నా గేలం వేసావా స్వామి, రసికేంద్ర స్వామి. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదేలా నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. నువ్వే